ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్దకు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు పల్లె రవికుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రవికుమార్ గారు, 165 రోజుల తర్వాత కవిత గారు ఇంటికి చేరుకుంటున్నారు బెయిల్ మీద. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి చర్చ కొనసాగుతుంది? కొంత ఉత్సాహం అయితే నెలకొంది. మార్చి 15వ తారీఖున సరిగ్గా ఇదే సమయంలో ఇక్కడి నుంచే కవిత గారిని ఈడీ అక్రమంగా తీసుకుపోయింది. ఆ రోజు పోయేటప్పుడే కవిత గారు చెప్పింది, నేను ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఖచ్చితంగా రాజకీయంగా దెబ్బతీయడం కోసమే, రాజకీయంగా ఒత్తిడిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని నైతికంగా దెబ్బతీయడం కోసమే కుట్రలో భాగంగా నన్ను అక్రమంగా కేసు బనాయించిండు. కడిగిన ముత్యంలాగా వచ్చి తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో అన్నిటికీ నేను ప్రజలతో నేను పనిచేస్తా అని చెప్పేసి అని చెప్పింది. అట్లనే అదేవిధంగా ఇవాళ అన్నిటిని అధిగమించి న్యాయపరమైనటువంటి అన్నిటిని అధిగమించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మానసికంగా ఇంకే రకంగా ఇబ్బంది పెట్టినా కూడా వచ్చి వాళ్ళ బెయిల్ మీద వచ్చింది. ఖచ్చితంగా నేను వచ్చినప్పుడు చెప్పింది, నేను అన్యాయంగా నన్ను ఇరికిచ్చారు, అన్యాయంగా నా మీద నన్ను ఇబ్బంది పెట్టారు. నేను మామూలుగానే జగమండిని 18 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో, సమాజంలో, రాజకీయ జీవితంలో ఉన్నటువంటి దాన్ని ఉన్నాను. ఇవాళ అన్యాయంగా ఇరికిచ్చారు. ఖచ్చితంగా ఆ ఇరికిచ్చడంతో నేను ఇంకా జగమండిగా తప్పనిసరి అన్నిటికీ వడ్డీతో సహా నేను చూసుకుంటాను. అరెస్ట్ అయిన రోజు నుంచి కవిత గారు కానీ మీరు కానీ బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇది అక్రమం కేసు, ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటకు వచ్చేస్తామని చెప్పారు. అయినప్పటికీ కూడా 165 రోజుల పాటు ఇంత లేట్ కావడానికి గల కారణాలు ఏమన్నా? ఇప్పుడు నిన్న నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు లేట్ అయిందని. స్వయంగా సుప్రీంకోర్టే సిబిఐని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని మందలిచ్చింది. అసలు మీరేమన్నా విచారణ కరెక్ట్గా ఉందా, నిజాయితీగా చేస్తున్నారా, ఇది విచారణ చేసే పద్ధతేనా? మీరు విచారణ పూర్తి చేస్తున్నారు, ఛార్జ్ షీట్ పూర్తి చేసిండ్రు, ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా ఇన్ని రోజులుగా 100 నెలల తరబడి ఒక నిందితురాల్ని జైల్లో విచారణ పేరు మీద అండర్ ట్రయల్ పేరు మీద ఉంచడం కరెక్టేనా? మీకు ఏమైనా అర్థం ఉందా అని చెప్పేసి దాదాపు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. నిన్న బయటకు వచ్చిన తర్వాత కూడా కవిత గారు ఒకటే మాట అన్నారు, ఖచ్చితంగా నన్ను అక్రమంగా ఇరికించారు, ఎవరైతే దీనికి కారకులయ్యారో, నన్ను ఇంతగా మానసికంగా వేధించడానికి కారకులయ్యారో వాళ్ళకి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రయత్నం జరుగుతుందా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక? ఒక్కటే అండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎందుకు అంటే వాళ్ళ సింపుల్గా రాజకీయంగా ఇలా తెలంగాణలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఉన్నటువంటి, దేశంలో 33 పార్టీలని మెప్పించి ఒప్పించి, ఇంకా చెప్పాలంటే మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆయనని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక తెలంగాణలో ఆయన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసము బీజేపీ పడినటువంటి ఈడీని, సిబిఐని అడ్డం పెట్టుకొని చేసినటువంటి కుట్ర. ఆ కుట్రని ఇవాళ స్వయంగా 5.5 నెలల తర్వాత సుప్రీంకోర్టు నిన్న చేసినటువంటి అబ్జర్వేషన్స్ని బట్టే అర్థమవుతుంది. బరాబర్ రాజకీయ క్షేత్రం ఎందుకు వదిలిపెడతాం? అటు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకుండా చిల్లర మల్ల రాజకీయాలని, ఎట్ ది సేమ్ టైం బీజేపీ పార్టీ చేసేటటువంటి చౌకబర్ రాజకీయాలని తప్పనిసరిగా ఎండగడతాం. కవిత గారు కూడా ప్రజా జీవితంలో ఇంకింత రాటు తెలియరు, ఆమె ఇంకింత స్థైర్యం పెరిగింది. నిరాశపడే సాధారణ మహిళ కాదు, ఒక బలవంతమైన శక్తివంతమైనటువంటి నాయకురాలు ఆమె. ఖచ్చితంగా ఇంకింత ధీటుగా ప్రజాక్షేత్రంలో కొట్లాడు. కానీ కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు ఏంటంటే, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైంది కాబట్టి బెయిల్ వచ్చింది, సిసోడియాకు సంవత్సరమైనా రాలేదు, కేజ్రీవాల్ ఇంకా లోపలే ఉన్నాడు, కవిత ఇప్పుడు రావడానికి కారణం వీళ్ళు కుమ్మక్కారని వాళ్ళు ఆరోపిస్తారు. ఈ మాట ఇంకెవరైనా మాట్లాడినా బాగుంటుంది, కానీ ఓటుకు నోటు వ్యవహారంలో నగదు పైసలు ఇస్తూ దొరికిపోయి బెయిల్ మీద ఉన్నటువంటి 9 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే సమాజం నవ్వుకుంటారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా 9 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు కదా, మరి ఆ రోజు బెయిల్ తెచ్చుకున్నప్పుడు ఎవరితో మీలాకత తెచ్చుకున్నాడు? ఎవరితో అండర్స్టాండింగ్, ఎవరికి సరెండర్ అయి తెచ్చుకున్నాడు? ఆయనే కాదు, వాళ్ళ స్వయంగా వాళ్ళ పార్టీ అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ బెయిల్ మీదనే ఉన్నాడు. సోనియా గాంధీ గారు బెయిల్ మీదనే ఉన్నారు. అదే వాళ్ళ పార్టీ మాజీ హోంశాఖ మంత్రి కేంద్ర చిదంబరం గారు బెయిల్ మీదనే ఉన్నాడు.
ఆయన కొడుకు బెయిల్ తెచ్చుకున్నాడు. అంటే వీళ్ళందరూ బీజేపీతో మిలాఖతై బీజేపీ తోటి లోపాయికారి ఒప్పందం కూర్చుకొని బెయిల్ తెచ్చుకున్నారా? మనం మాట్లాడేటప్పుడు ఏమైనా అర్థం ఉందా? రాజకీయంగా ఒక అవగాహనతోటి, ఒక బాధ్యతతోటి, విజ్ఞతతోటి మాట్లాడాలి, సోయితో మాట్లాడాలి. మనకు సోయి లేకుండా నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడడం అనేది రాజకీయం అనిపించుకోదు. రాజకీయ చౌకబార్తనము, దిగజారుడు కామెంట్స్ చేయొద్దు. రైట్. అదే మొత్తానికి ప్రస్తుతం కవిత ఇంటి వద్ద అయితే కోలాహలం అయితే నెలకొంది. చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. కవిత ఇంటికి రావడం చాలా శుభ పరిణామం. ఎట్టకేలకు 165 రోజుల తర్వాత బెయిల్ మీద వచ్చినటువంటి సందర్భంగా రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా అందరికీ కూడా ఉత్సాహాన్ని ఇచ్చినట్టుగా ఉంటుందంటూ కూడా వారు చెప్తున్నారు.